ప్రభువును స్తుతిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ అధ్యాయంలో యేసు ప్రభువు చేసిన అద్భుతాలు, విశ్వాసము గురించి చెప్పబడింది. మన హృదయాన్ని దేవుని వాక్యానికి సిద్ధం చేసుకుందాం. వినండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 36 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని, ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడు, అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అని తన సేవకులతో చెప్పాడు. అంతకు పూర్వం నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు అని యోహాను చెప్పినందుకు హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు. హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు. హేరోదు పుట్టినరోజున హేరోదియ కుమార్తె వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది. కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు. తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు అని అడిగింది. ఆమె అభ్యర్థనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో పాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు. భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు. వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు. యేసు పడవ ఎక్కి అక్కడ నుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని పట్టణాల నుంచి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారి మీద జాలిపడి వారి రోగాలను బాగుచేశాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇది నిర్జన ప్రదేశం, ఎప్పటికే పొద్దుపోయింది, ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోవడానికి వారిని పంపివేయి అన్నారు. యేసు వారితో, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. వారు, ఇక్కడ మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఇంకేమీ లేవు అని ఆయనతో అన్నారు. అందుకు ఆయన, వాటిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు చేతిలో తీసుకొని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన మొక్కలు పోగు చేస్తే మొత్తం 12 గంపలు నిండాయి. స్త్రీలు పిల్లలు గాక పురుషులే సుమారు 5,000 మంది తిన్నారు. యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు. ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కి పోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవటం చూసి
శిష్యులు భయపడిపోయి దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడవద్దు అన్నాడు. పేతురు, ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు అని ఆయనతో అన్నాడు. యేసు, రా అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ల మీద నడిచాడు. గాని గాలిని చూసి భయపడి మునిగిపోతూ, ప్రభూ, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని చెప్పి ఆయనను ఆరాధించారు. వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికి కబురు పంపి రోగులనందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు. ఫ్రెండ్స్, ఇలా మత్తయి సువార్త 14వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నది యేసు ప్రభువుపై విశ్వాసం ఉంచిన వారికి అద్భుతాలు జరుగుతాయి అని. ఆయన వాక్యము మన జీవితంలో వెలుగుగా ఉండునుగాక. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆమేన్.